Hey guys, hope you're all doing well. So నిన్ననే ఐ థింక్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది సండే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ది అజ్జు అకాడమీ అనే ఆన్లైన్ యాప్లో. సో ఇంకా ఎవరైనా తీసుకోకపోతే టెస్ట్ సిరీస్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. టెస్ట్ సిరీస్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ గైస్, ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాస్తే అంత అలవాటు అవుతుంది పేపర్. కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ గైస్. తీసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. ఎందుకు ఈ స్పెసిఫిక్ టాపిక్ చెప్తున్నా అంటే మనకి సిలబస్లో ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఉంది. సో లాస్ట్ టైం ఒక బిట్ కూడా వచ్చింది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ సంబంధించి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గురించి అడిగారు. అది ఏ యాక్ట్ ద్వారా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 1974లో ఎస్టాబ్లిష్ చేశారు అన్నట్టు అడిగాడు. సో ఆన్సర్ ఏంటంటే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. సో ఇది కూడా అలాంటి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కి రిలేటెడ్ కాబట్టి ఈ టాపిక్ చెప్తున్నాను. ఇందులో మనం ఏం చూస్తామంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, జ్యూరిస్డిక్షన్ అంటే ఎన్వైరన్మెంట్ లో కొన్ని లాస్ ఉంటాయి, లైక్ వాటర్ యాక్ట్, వాటర్ సెస్ యాక్ట్, ఎయిర్ యాక్ట్ ఇలాంటివి. సో ఏ యాక్ట్స్ డిస్ప్యూట్స్ అనేవి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డీల్ చేస్తుంది, ఏ యాక్ట్స్ ని డీల్ చేయదు, దీని లీగల్ స్టేటస్ ఏంటి, పవర్స్ ఏంటి అనేది చూసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 అనేది ఎందుకు ఎనాక్ట్ చేశారంటే ఇట్స్ లైక్ ఏ స్పెషలైజ్డ్ ఫోరం ఆఫ్ క్విక్ అండ్ ఎఫెక్టివ్ డిస్పోజల్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ డిస్ప్యూట్స్. అంటే ఎన్వైరన్మెంటల్ కేసెస్ ఏవైనా ఉంటాయి కదా, అవి అనేవి కొంచెం త్వరగా డిస్పోజ్ చేయడానికి ఈ ట్రిబ్యునల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2010 అక్టోబర్ 18న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఇండియా ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిందంటే లైక్ ఇండియాకి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. లైక్ రియో సమ్మిట్ 1992 చూసుకోవచ్చు, లేకపోతే మన కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 21 రైట్ టు హ్యావ్ ఏ హెల్దీ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 48A ప్రమోటింగ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఈ కమిట్మెంట్స్, ఇండియాకి కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది, ఎనాక్ట్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటో చూసుకుందాం. ఒకటి స్పీడీ జస్టిస్, టు ఎన్ష్యూర్ స్పీడీ జస్టిస్. లైక్ అంటే విత్ ఇన్ 6 months లో మనం కేసు ఎన్వైరన్మెంట్ డిస్ప్యూట్స్ కి, ఎన్వైరన్మెంటల్ కి సంబంధించిన కేసు ఏదైనా అపీల్ చేసినప్పుడు విత్ ఇన్ 6 months లో అది జస్టిస్, స్పీడీ జస్టిస్ అనేది ఇవ్వాలి. ఇంకోటి హయ్యర్ కోర్ట్స్ కి బర్డెన్ తగ్గించడానికి రిగార్డింగ్ ఎన్వైరన్మెంటల్ కేసెస్ కి సంబంధించి ఈ ఎన్వైరన్మెంటల్ లిటిగేషన్స్ అనేవి హయ్యర్ కోర్ట్స్ కి బర్డెన్ తగ్గించడానికి ఇది పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎన్వైరన్మెంటల్ డిస్ప్యూట్స్ వల్ల బాధితులు ఉంటారు కదా, లైక్ విక్టిమ్స్, వాళ్ళకి కంపన్సేషన్, లీగల్ రైట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఇది అనేది పెట్టారు. సో వాటి యొక్క అబ్జెక్టివ్స్ ఇది. ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ చూసుకుందాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి హ్యావ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ సివిల్ కేసెస్ రిగార్డింగ్ ఎన్వైరన్మెంటల్ క్వశ్చన్స్, సబ్స్టాన్షియల్ ఎన్వైరన్మెంటల్ క్వశ్చన్స్, దీనికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని ఎన్వైరన్మెంటల్ లాస్ కి ఇది లైక్ ఇట్ హ్యాస్ అ పవర్ టు డీల్ విత్ ద డిస్ప్యూట్స్ రిగార్డింగ్ 7 ఎన్వైరన్మెంటల్ లాస్. ఆ 7 ఎన్వైరన్మెంటల్ లాస్ ఏంటో చూసుకుందాం. ఒకటి వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974, వాటర్ సెస్ యాక్ట్ 1977, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. సో ఈ 7 యాక్ట్స్ మీద పవర్ అనేది, జ్యూరిస్డిక్షన్ అనేది ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం యాక్ట్స్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చూసుకుందాం. అంటే దేనిపైన జ్యూరిస్డిక్షన్ లేదు. ఒకటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఇంకొకటి షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దాన్ని సింపుల్ గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అంటారు. సో ఈ 2 యాక్ట్స్. ఇప్పుడు లీగల్ స్టేటస్ అండ్ పవర్స్ ఆఫ్ దిస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చూసుకుందాం. ఒకటి ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇస్ గైడెడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. పాలిటీ స్టూడెంట్స్ చూసుకోండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ మీన్స్ ఇట్ హియర్స్ బోత్ సైడ్స్, ఇట్ హియర్స్ బోత్ ద పార్టీస్ అనమాట. నెక్స్ట్ ఇది ఏదైతే మనం కేసెస్ వేసిన తర్వాత ఆర్డర్స్ ఇస్తుందో విచ్ ఇస్ బైండింగ్ ఎ సివిల్ కోడ్ డిక్రీస్ లాగా, బైండింగ్ అండ్ ఎన్ఫోర్సబుల్. నెక్స్ట్ ఏంటంటే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఏమంటారు ఆర్డర్స్ మనకి నచ్చలేదు, మనం ఇంకా దానికి అగెయిన్స్ట్ గా అపీల్ వేయాలంటే సుప్రీం కోర్టులో విత్ ఇన్ 90 days లో వేసుకోవాలి అపీల్స్. కొన్నిసార్లు హయ్యర్ కోర్ట్స్ కూడా అపీల్ చేసుకోవచ్చు, లైక్ అండర్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్.
These are the legal status and powers of National Green Tribunal. Thank you, guys.